Cancer Healer Center, a new beginning. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సమావేశం. కిషన్ రెడ్డిపై మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు. ఎమ్మెల్సీ సీటు కోసం సిపిఐ ప్రయత్నాలు. బులెటిన్లో ముందుగా తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. గోదావరి జలాలపై ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలంటే ముందుగా నికర జలాల లెక్క తేల్చాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. తమ ప్రాజెక్టులపై ఏపీకి ఎందుకు అభ్యంతరమని రేవంత్ ప్రశ్నించారు. గోదావరి జలాలను మూసీకి అనుసంధానించాలని ఇటీవలే ప్రధాని మోదీని కోరిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి డీపీఆర్ ఇవ్వలేదని కేంద్ర మంత్రి పాటిల్ తెలిపారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. పాలమూరు, రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు సహా మొత్తం 5 ప్రాజెక్టులకు నిధులు కోరామని ఉత్తమ్ తెలిపారు. సీఎం రేవంత్ తో కలిసి ఆయన కూడా కేంద్ర మంత్రి పాటిల్ ను కలిశారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కాబోతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద 6,74,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. 6 ఏళ్లు నత్తనడకన సాగిన ప్రాజెక్టు పనులు గడిచిన ఏడాదిన్నరగా శరవేగంగా జరుగుతున్నాయని తుమ్మల తెలిపారు. పంటలు ఎండిపోకుండా ఈ ప్రాజెక్టు ద్వారా 1,36,000 ఎకరాలకు నీరందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తుమ్మల వెల్లడించారు. రేపు సాయంత్రంలోగా సాగర్ లింక్ కాలువల ద్వారా నీరు పంట పొలాలకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత రాష్ట్రాభివృద్ధి ముఖ్యమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందం కారణంగానే రాష్ట్రాభివృద్ధికి కిషన్ రెడ్డి మోకాలడ్డుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. రాష్ట్రానికి చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ అభివృద్ధి కోసం ఏనాడైనా ప్రధాని మోదీని కలిసి చర్చించారా అని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి సీరియస్నెస్ లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈ విషయాన్ని తాము అసెంబ్లీలో ఎండగడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారు రెస్క్యూ పనులు చేయాలి కానీ తమనంటే ఎలా అని హరీష్ రావు ప్రశ్నించారు. తాను ఎంజాయ్ చేయడానికి దుబాయ్ వెళ్లానని సీఎం రేవంత్ రెడ్డి అనడాన్ని హరీష్ రావు తప్పుపట్టారు. మిత్రుడు ప్రభాకర్ రెడ్డి కుమార్తె వివాహం కోసమే తాను దుబాయ్కి వెళ్లానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి సమస్యలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ, కాళేశ్వరంపై దృష్టి పెట్టారు తప్ప తుమ్మిడిహట్టిని ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపించారు. తవ్విన కాలువలను రీడిజైన్ చేసుంటే ఈ రోజు నీటి సమస్య వచ్చేది కాదన్నారు. కేవలం సొంత ఎజెండాతో కేసీఆర్ 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో ఏపీ ప్రభుత్వం తెలంగాణ వాటా కృష్ణా నీటిని కూడా తరలించుకుపోవాలని చూస్తోందని జీవన్ రెడ్డి తెలిపారు. పొత్తులో భాగంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానం ఒకటి తమకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీకి సిపిఐ విజ్ఞప్తి చేసింది. 2 ఎమ్మెల్సీలు తమకిస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి సిపిఐ నేతలు తీసుకువెళ్లారు. త్వరలో సీఎంని కూడా కలుస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మార్పు తర్వాత జరిగేది సీఎం మార్పేనని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మిషన్ సీఎం మార్పు బాధ్యతపైనే మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి వచ్చారని తెలిపారు. డిసెంబర్లోపు సీఎంను మార్చేందుకు మీనాక్షి నటరాజన్ రంగం సిద్ధం చేస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఒకరు సీఎం అవుతారని ఏలేటి జోస్యం చెప్పారు. సిపిఎం పీఠంపై భట్టి, ఉత్తమ్, పొంగులేటి కన్నేశారని వివరించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సరైన నిధులు కేటాయింపు జరగలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. సబ్సిడీలు కుదించి సంక్షేమ పథకాలకు కేంద్రం కోత పెట్టిందని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి రూపాయి ఆదాయం వెళ్తుంటే వెనక్కి 25 పైసలు కూడా రావడం లేదని విశ్లేషించారు. బడ్జెట్ ను పునః సమీక్షించి రాష్ట్రానికి నిధులు కేటాయింపు పెంచాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు. త్వరలోనే మరో మెగా డిఎస్సీ. గుంటూరు జైలుకు పోసాని కృష్ణమురళి తరలింపు. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర బడ్జెట్, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎంపికపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. దాదాపు గంట సేపు ఈ సమావేశం జరిగింది. మే నెల నుంచి ప్రారంభించబోయే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించిన విషయాలు కూడా ఇద్దరి మధ్య చర్చకొచ్చాయి. హీరో ఫ్యూచర్ ఎనర్జీ సంస్థ తిరుపతిలో ఏర్పాటు చేసిన హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ ను సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు.
పారిశ్రామిక డీకార్బనైజేషన్ లో ఇది కీలక ముందడుగు అని సీఎం చంద్రబాబు అన్నారు. దాదాపు 2,000 మందికి ఉపాధి కల్పించే ఈ ప్లాంట్ ఏటా 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయగలదు. దీన్ని 54 టీపీఏ వరకు విస్తరించగల వెసులుబాటుంది. మెగా డిఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల ప్రహారీ గోడలు పూర్తి చేయాలంటే 3,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అసెంబ్లీలో తెలిపారు. మనబడి మన భవిష్యత్ నినాదంతో ఉపాధి హామీ పథకం కింద దశల వారీగా వాటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పాఠశాలల దగ్గర సీసీటీవీలు, లైటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతి రుషికొండ భవనాల విషయమై శాసనమండలిలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. అమరావతి కంటే రుషికొండ భవనాలకే ఎక్కువ ఖర్చయిందని అచ్చెన్నాయుడు అన్నారు. రుషికొండలో అవినీతి జరిగితే విచారణ ఎందుకు జరపడం లేదని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలు తాత్కాలికం కాకపోతే మళ్లీ టెండర్లు ఎందుకు పిలిచారని బొత్స నిలదీశారు. గంజాయి ఉత్పత్తి, నిల్వ, ఎగుమతి, దిగుమతి, రవాణా సహా గంజాయి చేతిలో ఉన్న నేరమేనని హోంమంత్రి అనిత తెలిపారు. ఈ నేరాలకు పాల్పడే వారి ఆస్తులు జప్తు ప్రారంభించామని అసెంబ్లీలో తెలిపారు. ఈ వ్యవహారంలో ఉత్తమ విధానాలు అనుసరిస్తున్న పంజాబ్ కు అధికారుల బృందాన్ని పంపిస్తున్నామని వెల్లడించారు. పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో గంజాయి నివారణకు చర్యలు చేపట్టామని అనిత తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు వినియోగిస్తూ ఉక్కుపాదం మోపుతున్నామని వివరించారు. ఏపీ అసెంబ్లీలో సభ్యులకు సీట్లు కేటాయించారు స్పీకర్. సీఎం చంద్రబాబుకు మొదటి బ్లాక్ లో 1వ నంబర్ సీటు కేటాయించగా, డిప్యూటీ సీఎం పవన్ కు 2వ బ్లాక్ లో 39వ నంబర్ సీటు ఇచ్చారు. ఇక మాజీ సీఎం జగన్ కు 11వ బ్లాక్ లో 202వ నంబర్ సీటు కేటాయించారు. సీటు విషయంలో సందేహాలుంటే సిబ్బంది సహకారం తీసుకోవచ్చన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. రాజధానిపై ఇప్పుడు తమ విధానం ఏంటన్నది చర్చించి చెబుతామని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనిపై పార్టీలో సమగ్రంగా చర్చించాల్సిందన్నారు. అప్పట్లో ఉన్న పరిస్థితులను బట్టి తాము 3 రాజధానుల వైపు వెళ్లామని వెల్లడించారు. అమరావతి శ్మశానంలో ఉందని గతంలో తాను వ్యాఖ్యానించిన మాటలు నిజమేనని బొత్స అంగీకరించారు. పీటీ వారెంట్ పై నర్సరావుపేటకు తీసుకొచ్చిన పోసాని కృష్ణమురళిని పోలీసులు అక్కడి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు. పోసానిని నర్సరావుపేట జిల్లా కోర్టుకు తెస్తున్నారని తెలియగానే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైసీపీ కార్యకర్తలకు అక్కడికి తరలివచ్చారు. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సిపిఐ ర్యాలీ నిర్వహించింది. కలెక్టరేట్ ఎదుట పార్టీ శ్రేణులు బైఠాయించి ధర్నా చేపట్టాయి. ఇందులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా పాల్గొన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని రామకృష్ణ డిమాండ్ చేశారు. టిట్కో ఇళ్లు పూర్తి చేసి పేదలకు అందించాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు. హైదరాబాద్ ను దేశ 2వ రాజధానిగా చేయాలని కోరుతూ సదస్సు. ట్రాఫిక్ నియమాలపై అమలాపురంలో వినూత్న ప్రచారం. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మపై విజయం సాధించారు. 2వ ప్రాధాన్యత ఓట్లతో ఆయన విజయం సాధించారు. అయితే అధికారికంగా దీన్ని ప్రకటించలేదు. గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా ముందంజలో ఉన్నారు. 3 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన 30,000 ఓట్ల మెజార్టీ సాధించారు. అత్యధిక పోలింగ్ జరిగిన ఉమ్మడి గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో చెల్లని ఓట్లు వేరు చేసేందుకు చాలా సమయం పడుతోంది. రేపు 9 గంటలకు అక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇటు తెలంగాణలోనూ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2వ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. పిఆర్టీయూకు చెందిన శ్రీపాల్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య దూసుకుపోతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఎన్నిక జరిగిన గ్రాడ్యుయేట్ స్థానం ఫలితం రావడానికి 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ స్థానానికి కౌంటింగ్ కోసం 35 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఈ లెక్కింపు ప్రక్రియలో 800 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. హైదరాబాద్ ను దేశానికి 2వ రాజధాని చేయాలని కోరుతూ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరిగింది. ఇందులో అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, ఎమ్మెల్సీ కోదన్ రామ్ పాల్గొన్నారు. హైదరాబాద్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఈ సందర్భంగా వక్తలు సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ కు దగ్గరగా ఉండడం వల్ల ఢిల్లీని దేశ రాజధానిగా ఉంచడం కష్టమైన పనన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో పోలీసులు సిఆర్పీఎఫ్ ఎదుట 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 5 దళ కమాండర్లు కాగా మిగిలిన వారు దళ సభ్యులు. వీరంతా ఛత్తీస్గఢ్ కు చెందినవారు. లొంగిపోయిన వారికి రివార్డులతో పాటు ప్రభుత్వం తరపున పునరావాస పథకాలు అందజేస్తామని పోలీసులు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రచారం చేపట్టారు. డబ్బులు ఊరికే రావు అంటూ లలిత జ్యువెలరీ అధినేత ఫోటోతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హెల్మెట్ ధరించకపోతే ఫైన్ 100 కాదు 1000 అంటూ హెచ్చరికలు జారీ చేశారు. విజయవాడ దుర్గగుడిలో అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరల అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. 2018-19 మధ్య జరిగిన అమ్మకాల్లో దాదాపు 1,68,00,000 రూపాయల కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి అప్పటి ఈవో భ్రమరాంబ, జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యానికి ప్రభుత్వం షోకాస్ నోటీసులు జారీ చేసింది. దీనిపై సుబ్రహ్మణ్యం హైకోర్టుకు వెళ్లారు. జిల్లా దేవాదాయ శాఖ అధికారితో విచారణ జరిపించాలని, అది పూర్తయ్యేంత వరకు ఎటువంటి జరిమానా చర్యలు వద్దని హైకోర్టు తీర్పు చెప్పింది. సైన్స్ డే సందర్భంగా ఇబ్రహీంపట్నం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వినూత్న ఆలోచనలను ఆవిష్కరించారు. చెట్లను కాపాడుకుంటేనే ప్రాణకోటి మనుగడ ఉంటుందని విద్యార్థులు తెలియజెప్పారు. కాకినాడ జిల్లా సర్పవరంలో వీరభద్రుల సంబరం వైభవంగా ప్రారంభమైంది. గ్రామ మహిళలు వీరభద్రుడి ప్రతిమలన్నీ ఒక్కచోటుకి తీసుకొచ్చి ఆ తర్వాత ఊరేగింపుగా వాటిని గద్దెకి తీసుకొస్తారు. ఈ ప్రతిమలను తీసుకువెళ్లి వారి కాళ్లు కడిగితే సంతానం కలుగుతుందని ఇక్కడి వారి నమ్మకం. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. ఈ సందర్భంగా స్వామివారికి దాదాపు 2 గంటల పాటు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత తిరువీధుల్లో స్వామివారిని ఊరేగించారు. గుజరాత్ గిర్ జాతీయ పార్క్ సందర్శించిన ప్రధాని మోదీ. భారత పర్యటనలో బెల్జియం యువరాణి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత వివాదాస్పద ట్వీట్. టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. జాతీయ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. జంగల్ సఫారీ డ్రెస్ ధరించిన ప్రధాని మోదీ కెమెరా చేతపట్టుకుని సింహాల ఫోటోలు తీశారు. ఈ జాతీయ పార్క్ లో పనిచేసే సిబ్బందితో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాను సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని గుర్తు చేసుకున్నారు. బృహత్ గిర్గా ఈ వన్యప్రాణి కేంద్రాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని విస్తరించాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన గుజరాత్ లోని జునాగఢ్ లో జాతీయ వన్యప్రాణి బోర్డు 7వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రివర్ డాల్ఫిన్స్ కు సంబంధించిన పుస్తకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ ఏడాది మేలో సింహాల గణన ప్రారంభమవుతుందని ప్రకటించారు. మనుషులు వన్యజీవుల ఘర్షణ మేనేజ్మెంట్ కేంద్రాన్ని తమిళనాడులోని కోయంబత్తూరులో ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. 2047 నాటికి దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ 2 ముఖ్య లక్ష్యాలు ఏర్పరిచారని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. దేశ అభివృద్ధి, పోషకాల నిర్ధారణ, గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతి, భూమి లేని రైతులు, చిన్న రైతుల ఎదుగుదలకు డైరీ రంగం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. భారత పర్యటనలో ఉన్న బెల్జియం యువరాణి ఆస్ట్రిడ్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కూడా భేటీ అయ్యారు. ఆమె వెంట బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్స్ కూడా ఉన్నారు. ఇండో పెసిఫిక్ ప్రాంతంలో 2 దేశాల రక్షణ భాగస్వామ్యంపై వీరు చర్చించారు. భారత రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని రాజ్నాథ్ సింగ్ బెల్జియంకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సంస్థాగత రక్షణ సహకారం యంత్రాంగం ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని 2 దేశాలు అంగీకరించాయి. ఎలక్షన్ ఫోటో గుర్తింపు కార్డుల విషయంలో తప్పును ఒప్పుకోవాలని, లేని పక్షంలో మరిన్ని ఇబ్బంది పెట్టే పత్రాలు బయటపెడతామని ఎన్నికల సంఘాన్ని తృణమూల్ కాంగ్రెస్ హెచ్చరించింది. 24 గంటల్లోపు తప్పు ఒప్పుకొని వచ్చే 100 రోజుల్లో ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేసింది. ఈ మొత్తం వ్యవహారం వెనుకున్న బీజేపీ సూత్రధారు ఎవరో కనిపెట్టేందుకు విచారణ జరిపించాలని టీఎంసీ డిమాండ్ చేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించి చేసిన ట్వీట్ ను కాంగ్రెస్ నాయకురాలు షమా మహమ్మద్ సమర్థించుకున్నారు. రోహిత్ శర్మ చాలా లావుగా ఉన్నారని, ఆయన కెప్టెన్సీ పేలవంగా ఉందని ట్వీట్ లో ఆమె విమర్శించారు. గొప్ప ప్లేయర్ ఏమాత్రం కాదని, ఏదో అదృష్టం కలిసొచ్చి ఆయన భారత జట్టు కెప్టెన్ అయ్యారని ట్వీట్ లో షమా పేర్కొన్నారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో తానన్న దాంట్లో తప్పేమీ ఉందని షమా ప్రశ్నించారు. ప్లేయర్ ఫిట్ గా ఉండాలన్నది వాస్తవం కాదా అని నిలదీశారు. ఆ తర్వాత ఆమె ఆ ట్వీట్ డిలీట్ చేశారు. ఇక షమా మహమ్మద్ ట్వీట్ పై కాంగ్రెస్ విరుచుకుపడింది.
రాహుల్ గాంధీ నాయకత్వంలో 90 ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని బీజేపీ నేత షెజాద్ పూనావాలా విమర్శించారు. క్రీడాకారులకు గుర్తింపు ఇవ్వకుండా దశాబ్దాల పాటు అవమానించిన చరిత్ర కాంగ్రెస్ దని బీజేపీ నేత రాధికా ఖేడా ఆరోపించారు. బెంగాల్లో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు. కర్ణాటకలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ జేడీఎస్ ప్రదర్శనలు. స్టాక్ మార్కెట్ ను వీడని నష్టాలు. టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. గవర్నర్ అధికారాలను తగ్గించే ప్రయత్నం కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ చేస్తోందని ఆరోపిస్తూ బెంగళూరులో బీజేపీ జేడీఎస్ నిరసన ప్రదర్శన చేపట్టాయి. యూనివర్సిటీల ఛాన్సలర్ హోదా నుంచి గవర్నర్ను తప్పించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. విధాన సౌధ వరకు ఈ ర్యాలీ జరిగింది. గ్రాడ్యుయేట్ పీహెచ్డీ ఫీజుల పెంపును నిరసిస్తూ ఎన్ఎస్యూఐ అహ్మదాబాద్ లోని గుజరాత్ యూనివర్సిటీలో నిరసన చేపట్టింది. బీసీ ఛాంబర్ ఎదుట ధర్నాకు దిగిన ఎన్ఎస్యూఐ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా పంపించారు. గుజరాత్ ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా పనిచేస్తోందని ఎన్ఎస్యూఐ ఆరోపించింది. చెరువులు, నదులు, సముద్రాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించేందుకు మళ్లీ ఉపయోగించే మ్యాజిక్ బ్యాగ్లను ఎన్ఐటీ తిరుచిరాపల్లి మెటీరియల్స్ మెటలర్జికల్ విభాగం తయారు చేసింది. వ్యర్థాలను తొలగించడంలో ఈ బ్యాగులు ఎంతో ఉపయోగపడతాయని ఎన్ఐటీ ప్రొఫెసర్ తెలిపారు. దీనికి సంబంధించి పేటెంట్ ఫైల్ చేశారు. బోట్లకి కూడా దీన్ని అటాచ్ చేయొచ్చు. శ్రీకృష్ణుడు నడియాడిన బృందావనం నేలపై అడుగుపెట్టగానే ఒక ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. దేశ సంక్షేమం కోసం ఆ శక్తి ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. 2 రోజుల పర్యటన కోసం ఆయన యూపీలోని బృందావన్ వచ్చారు. కంచి కామాక్షి ఆలయంలో మాసీ బ్రహ్మోత్సవాల సందర్భంగా తెల్లవారుజామున ధ్వజారోహణం నిర్వహించారు. ధ్వజారోహణకు ముందు అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకీలో ఊరేగించారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ అమ్మవారి చిత్రంతో కూడిన ధ్వజాన్ని ఎగరవేశారు. రాజస్థాన్లోని జోధ్పూర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న రైతు ప్రదర్శనలో అత్యంత అరుదైన మార్వాడి జాతికి చెందిన గుర్రాన్ని ప్రదర్శించారు. ఇది మహారాణా ప్రతాప్ ఉపయోగించిన గుర్రం చేత జాతిది. 2 ఏళ్ల వయసున్న ఈ గుర్రం ఇప్పటికే 6 అడుగులు దాటేసింది. యజమానిపై విశ్వాసం, స్వామి భక్తితో ఈ జాతి గుర్రాలకు పెట్టింది పేరు. స్టాక్ మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగుతూనే ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లో భాగంగా అమ్మకాలు సాగడం, విదేశీ నిధుల ఉపసంహరణ కొనసాగిస్తూ ఉండడంతో ట్రేడింగ్ ఆశాంతం ఒడిదొడుకులమయంగా సాగింది. సెన్సెక్స్ 112 పాయింట్లు పతనమైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీలో వరుసగా 9వ రోజు నష్టాలు నమోదయ్యాయి. నిఫ్టీ 5 పాయింట్లు క్షీణించింది. Cancer Healer Center, a new beginning.